సిలువ తర్వాత ఏడ్చాడు ఆయన. ఎప్పుడు? కల్వరి సిలువ తర్వాత ఏడ్చాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, అయ్యో దీన్ని తెరిచి, ఈ పుస్తకాన్ని తెరిచి విమోచన ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు 24 పెద్దల్లో ఒక పెద్ద, ఏడవకము, ఆ గొర్రెపిల్ల జయించి ఉన్నాడని చెబుతున్నాడు ఆయన. ఆ గొర్రెపిల్ల ఆ పుస్తకాన్ని తెరవడానికి జయించి ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఆ విమోచన ఆశీర్వాదము నాకు వచ్చిందా అని. 63వ సంవత్సరం వచ్చినాక, 1963 వచ్చినాక ఆయన మధ్యవర్తిగా పైకి లేచి, వింటున్నారా, ఆ గొర్రెపిల్లగా నడుచుకుంటూ, యోధా గోత్రం సింహంగా నడుచుకుంటూ, అథారిటీతో ఎవరూ చూడలేని పుస్తకాన్ని చేత్తో తీసుకుంటున్నప్పుడు, అప్పుడు యోహాను సంతోషంతో కేకలేస్తున్నాడు. హల్లెలూయా! ఓ విమోచన ఆశీర్వాదాలు ఈరోజు నేను పొందుకున్నాను. నిజమది. కాబట్టి ఆ గొప్ప విమోచన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడు. అందులో ఆయన అంటున్నాడు, వారి యొక్క పాప దాస్యత్వము నుండి మనల్ని విడుదల చేశాడంట. పాప దాస్యత్వం. మనం పాపానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవరైనా ఉండొచ్చు. మీకు తెలుసా పాప దాస్యత్వం ఎంత కఠినమైందో? నిజమది. ఎంతో మంది అయ్యో మేము ఇందులో నుంచి బయటికి రామా అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు దానికి దాసులైపోయిన వాళ్ళు ఉన్నారు. క్రూరులు దానికి బానిసలైపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది ప్రజలు పాపానికి దాసులైపోయి పాపానికి బానిసత్వం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజమండి. తను శాంసన్ లాగా బాధపడుతూ దాస్యత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటి? శాంసన్ చాలా మంచోడు, దేవుని ఆత్మ కలిగినోడు. కానీ ఏం చేస్తున్నాడు? తను పాప బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. కానీ అలా ఉండాలని అతని హృదయం కాదు అది. వింటున్నారా? ఆ విధంగా అనేక మంది బానిసత్వంలో విడుదల చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆ దినముల్లో విడుదల చేసే శక్తి లేదు. వింటున్నారా? అలా అనేక మంది పాపానికి బానిసలైపోయి మరి అనేక మంది జీవితాలు నశించిపోతున్న సమయంలో, కానీ సిలువ విమోచన ఆశీర్వాదాల్లో ఒక భాగమైన పాపము నుంచి విడుదల దేవుడు మనకిచ్చాడు ఈరోజు. హల్లెలూయా! ఈరోజు మనం పాపానికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఏ పాపము మనల్ని అణిచి ఉంచలేదు. ఏ పాపం మనల్ని తొక్కి ఉంచలేదు. మనం ఇదిల్చుకొని పైకి లెగుస్తాం మనము. హల్లెలూయా! దేవుని శక్తి వచ్చిన